మైనింగ్ ఆపాలి, నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్స్ తో చలో పంచదారుల కార్యక్రమం నిర్వహించింది వైసీపీ. సనాతన ధర్మంపై మాట్లాడే కూటమి నేతలకు పంచదారుల పుణ్యక్షేత్రంలో జరిగే అక్రమ మైనింగ్ కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు వైసీపీ నేతలు. మైనింగ్ ఆపేంత వరకు తమ పోరాటం ఆగదంటూ అల్టిమేటం జారీ చేశారు. అనకాపల్లి జిల్లా పంచదార్ల పుణ్యక్షేత్రం చుట్టూ మైనింగ్ వివాదం రాజుకుంది. చారిత్రాత్మక నేపథ్యమున్న ఈ క్షేత్రం సమీపంలో ఇటీవల తవ్వకాలు జరగడం దుమారం రేపింది. పంచదార్లలో నీరు రంగు మారడంతో కొండలపై జరుగుతున్న మైనింగ్ పై వైసీపీ ఉద్యమ బాట పట్టింది. మైనింగ్ కు వ్యతిరేకంగా ధర్మ పోరాటం పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు ఆ పార్టీ నేతలు. అనకాపల్లి నుంచి ర్యాలీగా పంచదార్లకు చేరుకుని అక్కడ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. కూటమి పార్టీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్ కారణంగా చారిత్రక శైవ క్షేత్రంతో పాటు ప్రకృతి సంపద, పర్యావరణం విధ్వంసానికి గురవుతున్నాయని ఆరోపించారు వైసీపీ నేతలు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే తన స్వార్థం కోసం పుణ్యక్షేత్రాలను కూడా వదలడం లేదన్నారు. కొండపై జరుగుతున్న మైనింగ్ ను శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి పార్టీ నేతలు చేస్తున్న అరాచకం, దోపిడీ, దౌర్జన్యం ప్రజలకు చూపించడానికి ఇక్కడకు వచ్చామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అరాచకాన్ని, దౌర్జన్యాన్ని, దోపిడీని ఈ రాష్ట్ర ప్రధానంగా చెప్పడానికే వచ్చింది. ఏంటండి మైనింగ్ తో పంచదార్ల పుణ్యక్షేత్రంలో దారుల రంగు మారిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సీఎం రమేష్ కరప్షన్ మ్యాన్ గా మారారని విమర్శించారు. నో మైనింగ్ జోన్ గా ప్రకటించే వరకు ఈ పోరాటం ఆగదన్నారు అమర్నాథ్. టెంపరీ స్టాపేజ్ దానికి ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పవిత్రమైనటువంటి పంచదార్ల కొండ దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి ఈ కొండ, ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా నో మైనింగ్ జోన్గా ప్రకటించి జీవో విడుదల చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే హిందూ ధర్మ పరిరక్షకులు, ఈ ప్రాంత ప్రజల తాలూకు డిమాండ్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత పంచదార్ల పుణ్యక్షేత్రంలో శివుణ్ణి దర్శించుకున్నారు వైసీపీ నేతలు. ఇకపై ఈ ప్రాంతంలో మైనింగ్ వాహనాలు ఉండకూడదని, ఒకవేళ మైనింగ్ కొనసాగితే స్థానికులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.